కూర్చోవాలి, బాయ్స్ కూర్చోవాలి, వరుసలో కూర్చోవాలి. బాయ్స్ ఇంకా మాట్లాడుతున్నారు. బాయ్స్ కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అంటే ప్రార్థన చేసుకో, మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. 4వ పాఠానికి వచ్చాం మనం. 4వ పాఠంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి అయ్యా. కళ్ళు మూసుకోవాలి గర్ల్స్, బాయ్స్ కూడా కళ్ళు మూసుకోవట్లా. పరిశుద్ధుడా దగల తండ్రి నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉదయకాలం అంతయు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఉదయకాల సెక్షన్లో తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి 4వ పాఠం వినబోతుండగా మీ దాసురాలు మీరు బలపరచండి. తన నోటిని మీరు అయ్యా నిబిడలతో మెల్లగా స్వరముతో మాట్లాడండి. ఎవరిని ఏర్పాట్లో ఉన్నారో అయ్యా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అటు చక్కగా మరి విని అర్థం చేసుకొని అట్లు తండ్రి నిన్ను అయ్యా గుర్తుంచుకొని తండ్రి నీ వైపు తిరిగే బిడ్డలుగా సహాయం చేయండి. మరి తండ్రి ఈ సమయం ఎంతో విలువైంది నాయన, ఎవరు వ్యర్థం చేసుకోకుండా సహాయం చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును మీరు దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించమని, నిద్రామత్తును తొలగించుము, సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడికి వచ్చారు మీరు? VBSకి. ఎక్కడున్నారు ఇప్పుడు? దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. సరే, అందరికి బైబిల్స్ ఉన్నాయా? షో మీ యువర్ బైబిల్స్. బైబిల్స్ చూపించండి అందరు. రైట్ హ్యాండ్తో పట్టు. బైబిల్ సాంగ్ వచ్చా అందరికీ? పాడుకుందామా? పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबिल, पढ़ो जो उसको रोज बरोज, सामने खतरा कोई ना हो, ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबिल. బైబిల్ గురించి పాట పాడుకున్నాం కదా. VBSలో ఎన్ని లెసన్స్ విన్నారు? 3 లెసన్స్. 3 లెసన్స్ దేనిలో గురించి విన్నారు? బైబిల్లో నుంచే కదా. కాబట్టి బైబిల్ చదువుతున్నారు అందరూ. ప్రతిరోజు మనము బైబిల్ చదువుకోవాలి. ఓకే, సరే. మన థీమ్ ఏంటి? మేము యెహోవాను సేవించి. అందరూ చెప్పాలి, వాయిస్ చెప్పట్లా. వెరీ గుడ్ చిల్డ్రన్. రిఫరెన్స్ ఏంటి? 15. ఓకే, మరి ఈరోజు మనము ఒక చిన్న స్టోరీ నేర్చుకుందామా?
ఒక చిన్న స్టోరీ. అందరు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోండి, శ్రద్ధగా వినాలి. ఓకే, దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే దేవునికి ఎంతో ఇష్టము. స్కూల్లో సైలెంట్ అని మీ టీచర్ అన్నప్పుడు మీరందరూ సైలెంట్గా ఉంటారా లేదా? ఉంటారా? మరి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం దేవునికి చాలా ఇష్టం, మాట్లాడకూడదు. ఓకే, మరి మనం ఈరోజు ఒక చిన్న స్టోరీ నేర్చుకుందాము. జేన్, మ్యాగీ అని ఇద్దరు యవనస్తులు ఉంటారనమాట. ఎవరెవరు అని ఇద్దరు యవనస్తులు ఉంటారు. వాళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు. అయితే వాళ్ళు ఒకరోజు ఒక షాప్కి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారంటే, గ్రౌండ్ నట్స్ తెలుసా మీకు? వేరుశనగ గుళ్ళు. మమ్మీ వాళ్ళు ఇడ్లీ దోశ చేసినప్పుడు చట్నీ చేస్తారు కదా, ఆ గ్రౌండ్ నట్స్ చూసి ఆ షాపు యజమాని చూడకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఆ షాపు యజమానికి డబ్బులు కూడా ఇవ్వకుండా అవి తీసేసుకొని వచ్చేస్తారనమాట. అవి తీసుకొని మనము షాపు యజమాని చూడకుండా తీసుకొచ్చాము, కానీ మనల్ని ఎవరైనా చూసుంటారా అని అనుకుంటారనమాట. కానీ వాళ్ళు ఎవ్వరు చూడలేదని దొంగతనంగా ఏం చేశారు, తీసుకొని ఇంటికి వచ్చేసారు. కానీ వాళ్ళు భయపడుతూ ఉన్నారు, మేము ఇట్లా దొంగతనం చేశాము, షాపు యజమానికి డబ్బులు ఇవ్వకుండా వచ్చేసాము, ఎవరైనా చూసుంటారా, దేవుడు చూచుంటాడా అని అనుకొని నెక్స్ట్ డే వాళ్ళ సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ మేము ఇలా షాప్కి వెళ్ళి గ్రౌండ్ నట్స్ తీసుకొని వచ్చేసాము, షాపు యజమానికి డబ్బులు ఇవ్వకుండా ఆయనకి తెలియకుండా తీసుకొని వచ్చేసాము, దేవుడు చూచుంటాడా మమ్మల్ని అని సండే స్కూల్ టీచర్ని అడుగుతారు. అప్పుడు సండే స్కూల్ టీచర్ ఏమంటుంది, దేవుడు చూచుచున్న దేవుడు. ఎవరు దేవుడు? చూచుచున్న దేవుడు. దేవుడు మనం ఏమి చేస్తున్నా చూస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీరు లెసన్ వింటున్నారో లేదో, మీ మనసులో ఏముందో కూడా దేవుడు చూస్తూ ఉంటాడు కదా. దేవుడు సమస్తము, దేవునికి మరుగైనది ఏమీ లేదు. దేవుడు చూసే దేవుడు. మీరు ఎందుకు అలా దొంగతనం చేశారని వెంటనే సండే స్కూల్ టీచరు వాళ్ళిద్దరినీ మోకరింప చేయించి వాళ్ళ పాపాన్ని ఒప్పింప చేయించి, ఇంక మేము ఎప్పుడు అలా చేయము అని వాళ్ళ చేత ప్రేయర్ చేయిస్తుంది అనమాట, ఒప్పుకోలు ప్రార్థన చేయిస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళి షాపు యజమానికి జరిగిందంతా చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తారు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏం చేశారు? దీనివల్ల మీరేం తెలుసుకున్నారు? ఈ స్టోరీ వల్ల మీరేం తెలుసుకున్నారు? వెరీ గుడ్, దొంగతనము చేయకూడదు. సరే, ఈరోజు మనం ఎన్నో లెసన్లోకి వచ్చాము? 4వ లెసను. 4th లెసన్ నేమేంటి? ఆకాను పాపము. లెసన్ నేమేంటి? ఆకాను పాపము. పాపము అనగా ఏంటి? వెరీ గుడ్, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము. సరే, ఈరోజు మనం లెసన్లో ఆకాను పాపము గురించి తెలుసుకుందాము. ఆకాను ఏ విధంగా పాపము చేసి, ఏమి చేసి పాపం చేశాడో ఈ లెసన్లో మనము తెలుసుకుందాము. అయితే మీరు 3rd లెసన్లో ఏమి విన్నారు? దేని గురించి విన్నారు? ఎరికో గోడలు. ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత దానిలో వస్తువులు ఏమైపోయాయి? శపితమైపోయాయి కదా వస్తువులన్నీ. దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? ఆ ఎరికోలోని వస్తువులను వేటిని తాకకూడదని ఆజ్ఞాపించాడు అనమాట. అయితే ఆ ఎరికోలోని వస్తువులు వెండి, బంగారము, ఇత్తడి అవన్నీ దేవుని ధనాగారంలో ఉంచబడినవి. ఎక్కడ ఉంచబడినవి? దేవుని ధనాగారంలో ఉంచబడినవని. అవన్నీ మనుషుల అవసరాల కొరకు ఎవ్వరు వాటిని వాడుకొనకూడదు, మనుషులు ఎవ్వరు వాటిని తీసుకోకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. మనుషులు వాళ్ళ అవసరాల కొరకు వాడుకోకూడదని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు. అయితే ఎరికో గోడలు కూలిపోయాయా లేదా? కూలిపోయాయి. ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత ఆ ఎరికోలోని అనేక వేల మందిలో ఆకాను అని ఒక మనుషుడున్నాడు. ఏం పేరు?
ఆకాను అను ఒక మనుషుడున్నాడు. ఆ మనుషుడు ఏం చేశాడు? ఆ ఎరుకోలోని ఆ వస్తువులను చూసేసి ఆశించాడు. తను ఆశించి ఏం చేశాడు? ఈ వస్తువులన్నీ నేను తీసుకుంటే ఈ బంగారము, వెండి, ఇత్తడి, మంచి షీనారు వస్త్రము ఇవన్నీ నేను తీసుకొని వెళ్ళిపోతాను. ఇవి నేను తీసుకోవడము ఎవ్వరు చూడట్లేదు, ఇక్కడ ఎవ్వరు లేరు అనుకుంటాడు. ఆకాను అలా అనుకుంటాడు. కానీ ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే అనుకొని ఏం చేస్తాడు? షీనారు, మంచి షీనారు పై వస్త్రమును, 200 మనుగుల వెండిని, 500 మనుగుల ఎత్తుగల ముక్కు కమ్మిని, బంగారు ముక్కు కమ్మిని తీసుకొని ఏం చేస్తాడు? తన గుడారములో ఒక గుంట త్రవ్వేసి ఆ గుంటలో పాతి పెట్టేస్తాడనమాట. పాతి పెట్టేసి, అమ్మయ్య నేను ఈ వస్తువులన్నీ తీసుకొని గుంటలో పాతి పెట్టేశాను, ఎవ్వరు చూడలేదు, నేను ధనవంతుడిని అయిపోవచ్చు అని ఆకాను అనుకుంటాడు. ఎవరు అనుకుంటారు? ఆకాను అనుకుంటాడనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎరుకో జయించారా వాళ్ళు? జయించారు కదా. ఎరికోను జయించిన తర్వాత హాయి అను స్థలం వద్ద ఇశ్రాయేలీలు ఓడిపోవటం అనమాట. హాయి అను స్థలం వద్ద ఇశ్రాయేలీలు ఓడిపోవడము. అయితే ఎరికోను జయించిన తర్వాత జయించవలసిన రెండవ పట్టణం ఏంటి? హాయి. ఏం పట్టణము? హాయి. హాయి పట్టణము చాలా చిన్న పట్టణము. హాయి పట్టణము చాలా చిన్న పట్టణం. హాయి పట్టణము చాలా చిన్న పట్టణము. అయితే యెహోషువ ఏం చేస్తాడు? వేగుల వారిని పంపిస్తారు. మీరు వేగుల వారు అనే మాట ఎక్కడ విన్నారు? థర్డ్ లెసన్లో విన్నారు కదా. వినాలి, మా క్వశ్చన్స్ అడుగుతా లెసన్ అయిపోయిన తర్వాత. వేగుల వారు అనేది ఆ వర్డ్ ఎక్కడ విన్నారు మీరు? థర్డ్ లెసన్లో విన్నారు. ఈ వేగుల వారిని యెహోషువ ఏం చేస్తాడు? హాయి పట్టణాన్ని చూసి రమ్మని పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి, హాయి పట్టణము చాలా చిన్న పట్టణము, అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు, కొంతమంది వెళ్తే చాలు, ఒక 2-3 వేల మంది వెళ్ళి వారిని పట్టుకొని వచ్చును, ఎందుకంటే హాయి పట్టణము చాలా చిన్న పట్టణం, ఎరుకోతో పోలిస్తే చాలా చిన్న పట్టణం అని యెహోషువకు వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు హాయి వాళ్ళు అందరూ వెళ్ళి చూసి వస్తారు. అప్పుడు 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది హాయిని పట్టుకోవడానికి వెళ్తారు. ఎంతమంది? 3,000 మంది హాయిని పట్టుకోవడానికి వెళ్తారు. కానీ హాయి వారి దాటికి ఇశ్రాయేలీలు వెనుకకు తిరిగి వచ్చేస్తారు. హాయి వారు చిన్న పట్టణమైన కొంతమందే ఉన్నప్పటికీ ఇశ్రాయేలీల్ని 36 మందిని హతము చేసేస్తారు, చంపేస్తారనమాట. ఇంకా ఇశ్రాయేలీలు భయపడి వెనుకకు తిరిగి వచ్చేస్తారు. ఇశ్రాయేలీలు భయపడి వెనుకకు తిరిగి వచ్చేస్తారు. అయితే ఇంకేమైంది? ఇశ్రాయేలీలు గెలిచారా, పరాజయం పొందారా? పరాజయం పొందారు, ఓడిపోయారనమాట. హాయి వారు చిన్న కొంతమంది అయినప్పటికీ హాయి వారి దెబ్బకి ఇశ్రాయేలీలు ఓడిపోయారు. అప్పుడు ఈ ఇశ్రాయేలీల పరాజయము యెహోషువకు చాలా బాధ కలిగిస్తుంది. ఇశ్రాయేలీల పరాజయము యెహోషువకి చాలా బాధ కలిగిస్తుంది, చింత కలిగిస్తుంది. అప్పుడు వెంటనే యెహోషువ ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. వెంటనే యెహోషువ తన బట్టలు చింపుకొని, మా లెసన్ వినాలి. యెహోషువ తన బట్టలు చింపుకొని తన ముఖము నేల మీద మోపుకొని తన తల మీద ధూళి పోసుకొని కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను కనికరించినట్లు, మమ్మను నశింపచేయనట్లు, అమోరీల చేతికి మమ్మను
అప్పగించుటకు ఈ జనులను యోర్దాను ఎందుకు దాటించావు? అయ్యో, ఈ కనానీయులు, ఈ అమోరీలు, ఈ కనానీయులు మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేయినట్లు వాళ్ళు చేస్తున్నారు. అయినా మీ నామానికి అపజయం తెచ్చారు వీళ్ళు అని యెహోషువ ఎంతగానో ప్రార్థిస్తున్నాడు, ఎంతగానో దుఃఖిస్తున్నాడు, చింతిస్తున్నాడు. ఎందుకు? ముందు వాళ్ళు ఓడిపోయినందుకు కూడా కాదు, దేవుని నామానికి అవమానము, అపకీర్తి వచ్చిందని వాళ్ళు యెహోషువ ఎంతగానో బాధపడిపోయాడు అన్నమాట. అయితే మరి యెహోషువ ఏం చేశాడు? యెహోషువ, అయ్యో ప్రభువా, మీ నామానికి అపకీర్తి వచ్చింది, వాళ్ళు ఓడిపోయారు అని యెహోషువ ఎంతగానో చింతించి బాధపడుతూ ఉన్నాడనమాట. యెహోషువ చింతించి బాధపడుతూ ఉంటే అప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తాడు? లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఇశ్రాయేలీలు శపితమైన దానిని దొంగిలి బొంకి నా నామానికి అపకీర్తి తెచ్చారు. వాళ్ళు శపితమైన దానిలో కొంత తీసుకున్నారు, అందుకని నేను వారికి అపజయం తెచ్చాను. మా బాయ్స్ ప్లేయింగ్ ఆడుకుంటున్నారు. అని దేవుడు చెప్తాడనమాట. కానీ ఆకాను దొంగతనం చేసింది. మరి ఇశ్రాయేలీలని ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీలని నిర్మూలించితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇశ్రాయేలీలు పాపం చేశారు, ఇశ్రాయేలీలలో కొంత నా సొమ్మును తీసుకొని పాపం చేశారు మరి అని దేవుడు యెహోషువకు చెప్తాడు. ఆ మాట విని యెహోషువ ఆశ్చర్యపోతాడనమాట. ఆ మాట విని యెహోషువ ఆశ్చర్యపోతాడు. కానీ ఆకాను పాపం చేసిన సంగతి యెహోషువకు తెలుసా? ఆకాను దొంగతనం చేసిన సంగతి యెహోషువకి తెలుసా? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు చూశాడు. కాబట్టి ఆకాను ఒక్క మనిషి పాపం వల్ల ఇశ్రాయేలీలందరూ ఓడిపోయారు. వాళ్ళందరికీ ఏమొచ్చింది? ఓటమి వచ్చింది. ఒక్క మనిషి తప్పు చేయడం వల్ల ఇశ్రాయేలీలందరికీ ఓటమి వచ్చింది. కాబట్టి మన ఇంట్లో కూడా ఒక్కళ్ళు పాపం చేసినా మన గృహానికి శాపం వస్తుందంట. మన పితరులు చేసిన పాపాలు మనకి శాపాలుగా మారుతాయి. కాబట్టి మనం ఏ పాపము చేయకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. మనం ఏ పాపం చేయకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు యెహోవా దేవుడు? ఆకాను గురించి యెహోషువకి దేవుడు మొత్తం చెప్తాడనమాట. అప్పుడు యెహోషువ ఆకాన్ని పిలిపించి ఆకానుతో మాట్లాడతాడు. యెహోషువ ఏం చెప్తాడు? ఆకాన్ని పిలిపించి ఆకానుతో మాట్లాడతాడు. యెహోషువ ఎవరికను? యెహోషువ ఎవరు? ఆకాను. యెహోషువ ఆకానుతో మాట్లాడతాడు. యెహోషువ ఆకానుతో ఏమని మాట్లాడతాడంటే, దేవుడు దొంగతనం చేసిన వాళ్ళని ఎలా పట్టుకోవాలో, వారిని ఏ విధంగా శిక్షించాలో దేవుడు యెహోషువకి చెప్తాడు. దేవుడు చెప్పినట్లుగానే యెహోషువ ఏం చేస్తాడు? ఉదయమునే లెగుస్తాడు. లేచి ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపిస్తాడనమాట. ఇశ్రాయేల్ ప్రజలు 12 గుంపులుగా, ఒక్కొక్క గుంపు ఒక్కొక్క గోత్రముగా. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గుంపులు 12 గోత్రాలుగా ఏర్పడ్డాయన్నమాట. ఏర్పడి యెహోషువ దగ్గరికి వస్తారు. అప్పుడు అప్పుడు ఆ ఇశ్రాయేలీయులు 12 గోత్రముల నుండి యూదా గోత్రము పట్టబడినది. ఏ గోత్రం పట్టబడింది? యూదా గోత్రము పట్టబడింది. యూదా గోత్రంలో జరహీల వంశము నుండి జబ్ది పట్టబడ్డాడనమాట. జరహీల వంశము నుండి జబ్ది పట్టబడ్డాడు. నెక్స్ట్ జబ్ది మనుముడైన కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. యూదా వంశములలో నుండి ఎవరు పట్టబడ్డారు? ఆకాను. ఎందుకు ఆకాను పట్టబడ్డాడు? స్టాండప్. ఎందుకు పట్టబడ్డాడు ఆకాను? దొంగతనం చేశాడు. ఏం దొంగతనం చేశాడు?
ఆ దేవుని ధనాగారంలో శపితమైన వాటిని తీసుకున్నాడు కదా. దేవుని ఆజ్ఞకి అతిక్రమించాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు, దొంగతనం చేశాడు. కాబట్టి ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు ఆకాను తాను నేను దొంగతనం చేయడము యెహోషువ చూడలేదు, దేవుడు చూచుంటాడు, నేను దొంగతనం చేయకుండా ఉన్నా బాగుండేది, నేను ఎందుకు దొంగతనం చేశానా అని ప్రతిరోజు తన డేరాలో ఉన్న గుంటను చూస్తూ అనుకుంటా ఉంటాడు, లోన పశ్చాత్తాపడుతూనే ఉంటాడు. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మీరు ఏదైనా దొంగతనం చేసినప్పుడైనా అయ్యో దేవుని ఆత్మ గనక మనలో ఉంటే నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది, నేను ఈ అబద్ధం ఆడకుండా ఉండాల్సింది అని మనలో పశ్చాత్తాపం అనేది ఉన్నప్పటికీ అపవాది ఆ టైంలో మన చేత మీ చేత దొంగతనము అబద్ధాలు ఆడిస్తూ ఉంటుందన్నమాట. కానీ వాటిని జయించుకోగలగాలి. మనము ఏం చేయాలి? జయించుకోగలగాలి. జయించాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలన్నమాట. అయితే ఆకాను పట్టబడతాడు. నెక్స్ట్ దొంగిలించబడిన వస్తువులు బయటికి తెచ్చారన్నమాట. యెహోషువ ఏం చేస్తాడు? యెహోషువ ఏం చేస్తాడంటే, నీవు ఎందుకు ఇలా చేశావు, దేవుని నామానికి నీవెందుకు, దేవుని నామం ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని నీవు దొంగతనం చేసిన దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోమని యెహోషువ ఆకానికి చెప్తాడు. అప్పుడు ఆకాను ఏమనుకుంటాడు, ఇంకా నేను తప్పు చేశాను, దొంగతనం చేశానని తెలిసిపోయింది, దేవుడు చూచాడు కాబట్టి, ఎవ్వరూ చూడలేదనుకున్నాను కానీ దేవుడు చూచాడు కాబట్టి నేను దొంగతనం చేశానని ఒప్పుకుంటానని ఏం చేస్తాడు, తను దొంగిలించిన వస్తువులన్నింటినీ తెచ్చి అవిగోండి ఆ షీనారు పై వస్త్రము, వెండి, బంగారం అన్నీ నా డేరాలో గుంట త్రవ్వి ఆ గుంటలో పెట్టేశాను అని చెప్తాడనమాట. పాపాన్ని ఒప్పుకుంటాడు. ఆకాను పాపము అతనిని పట్టుకొనింది. ఏమైంది? ఆకాను పాపము అతన్ని పట్టుకొనింది. అందరు బైబిల్స్ ఓపెన్ చేయండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. సంఖ్యాకాండము 32:23. సంఖ్యాకాండము 32:23. నేను చదువుతాను, వినండి, చూడండి బైబిల్ అందరూ. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. మీ పాపము మిమ్మును పట్టుకొనింది. మన పాపం ఎప్పటికైనా మనల్ని పట్టుకుంటుందన్నమాట. ఎవ్వరు చూడట్లేదు, ఎవ్వరు నన్ను గమనించట్లేదు అని అనుకుంటాము. కానీ మనం ప్రతి చిన్న విషయము, దొంగతనమైన, అబద్ధమైన, స్కూల్లో తల్లిదండ్రుల పట్ల అవిధేయతగా ఉన్నా ఏదైనా పాపమే. దేవుని ఆజ్ఞ అతిక్రమించడము పాపము. దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇవన్నీ దేవుని ఆజ్ఞలు కదా. దేవుని ఆజ్ఞల్లో దేవుని ఆజ్ఞలు అనమాట. ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము. ఆకాను పాపము అతన్ని పట్టుకున్నది. మరి ఇంకా అవన్నీ ఎక్కడ పెట్టావని యెహోషువ ఆకాన్ని అడిగినప్పుడు ఆకాను ఏం చెప్తాడు, ఆ డేరాలో ఉన్నవి అని చెప్తాడనమాట. అప్పుడు ఆ ప్రజలందరూ వెళ్ళి ఆ గుంటను త్రవ్వినప్పుడు, ఆ డేరాలో గుంటను త్రవ్వినప్పుడు అక్కడ ఏం దొరుకుతాయి? షీనారు పై వస్త్రం, మంచి షీనారు పై వస్త్రము, వెండి, బంగారము అవన్నీ దొరుకుతాయన్నమాట. అవన్నీ ఇశ్రాయేల్ దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి అక్కడ పెడతారు ప్రజలు. అప్పుడు నెక్స్ట్ పెట్టినప్పుడు ఇంకా ఏమవుతుంది? ఆకాను పాపం చేశాడు కదా. పాపము ఏమిస్తుంది? పాపం వలన ఫలితం ఏంటి? మరణము. పాపం వలన ఫలితము మరణము. ఇంకా యెహోషువ ఏం చెప్తాడంటే ఆకానుతో, ఎందుకు ఇలా చేశావు, దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు అని, దేవుని నీవేళ బాధ పెట్టావు, నిన్ను కూడా దేవుడు బాధ పెట్టమని చెప్తాడనమాట. అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు? రాళ్లతో ఒక ఆకోరు లోయ దగ్గరికి తీసుకొని వస్తారు. ఎవరిని?
ఆకాన్ని, అతనికి సంబంధించిన కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, ఆ బంగారము, ఆకాను దొంగిలించిన వస్తువులన్నింటినీ తీసుకొని వచ్చి ఆకోరు లోయ దగ్గరికి తీసుకొని వచ్చి ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి అగ్ని చేత కాల్చి రాళ్లను కుప్పగా వేసేస్తారనమాట. చంపేశారు ఆకాన్ని. ఎందుకు చంపేశారు? తప్పు చేశాడు. వెరీ గుడ్. పాపం చేశాడు, దొంగతనం చేశాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, శపితమైన దానిని తీసుకున్నాడు అనమాట. దేవుడు తాకొద్దు అన్న వస్తువుల్ని తీసుకొని దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన ఆకాను బ్రతికాడా, చనిపోయాడా? చనిపోయాడు. ఆకాను ఏం చేశాడు? చనిపోయాడు. ఆకాను చనిపోయాడు. అప్పుడు మరలా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఏమిచ్చాడు? జయం ఇచ్చాడు. హాయి అను స్థలం వద్దకు దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. అప్పుడు ఫస్ట్ హాయి స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు తోడుగా ఉన్నాడా? లేడు. ఎందుకు లేడు? ఆకాను దొంగతనం చేశాడు కాబట్టి, ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఆ ప్రజల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి జయం ఇవ్వలేదు దేవుడు. కానీ ఇప్పుడు ఆకాను మరణించిన తర్వాత మరలా హాయి పట్టణము ఇశ్రాయేలీలు గెలవడానికి, జయం పొందడానికి వాళ్ళకి ఇశ్రాయేలీలు దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడనమాట. అర్థమైందా లెసను? లెసన్ అర్థమైందా మీకు? ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ హాయి అను స్థలం వద్ద వారికి హాయి పట్టణం జయించడానికి వాళ్ళకి మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు జయం పొందారు, విజయం పొందారు. హాయి పట్టణాన్ని గెలవడానికి ఎరుకో పట్టణాన్ని జయించారు. నెక్స్ట్ హాయి పట్టణాన్ని జయించారు. అయితే ఈ లెసన్ అంతా విన్న తర్వాత మీకేమర్థమైంది? దొంగతనము చేయకూడదు, దొంగిలకూడదు. నిర్గమాకాండం బైబిల్ ఓపెన్ చేయండి అందరూ. నిర్గమాకాండం 20వ అధ్యాయము 15వ వచనం. అందరు బైబిల్స్ తీయాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 15వ వచనం. నేను చదువుతాను, వినండి, చూడండి. దొంగిలకూడదు. అవన్నీ దేవుని ఆజ్ఞలు కదా దేవుని ఆజ్ఞలు కదా. దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటిది? దొంగిలకూడదు, దొంగతనము చేయకూడదు. దొంగతనము, మీరు ఎప్పుడైనా దొంగతనం చేస్తే మరి ఆ దొంగతనాన్ని మీరు ఒప్పుకోవాలి. ఏదైనా తప్పు చేస్తే యేసయ్యా నన్ను క్షమించు, నేను తెలియక చేసిన పాపాన్ని దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి చేసిన పాపాన్ని దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. మనం తెలియక ఏదైనా పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి పాపం చేస్తే దేవుడు క్షమించడు అనమాట. అయితే ఆ ఆకాను పాపం చేసి చనిపోయాడు. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఫస్ట్ ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవాలి. నెక్స్ట్ ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ప్రజలందరి ఎదుట ఒప్పుకోవాలి. మమ్మీ దగ్గర కానీ డాడీ దగ్గర కానీ నేను అబద్ధం ఆడాను మమ్మీ, సారీ మమ్మీ అని ముందు ఏసీని అడగాలి. ఏసయ్యా నేను అబద్ధం ఆడాను, నేను దొంగతనం చేశాను, సారీ ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని అడగాలి. నెక్స్ట్ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మన పాపాన్ని ఒప్పుకోవాలన్నమాట. ప్రజలందరి ఎదుట మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఓపెన్ చేయండి యోహాను సువార్త. బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం అందరం చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపాలని మనం ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడు? దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడనమాట. సరే, నేను ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను, వినండి అందరూ. అందరు వినాలి. జాయిస్ అనే అమ్మాయి, ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఎవరు? ఏం పేరు? జాయిస్. ఆ అమ్మాయికి 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? మ్యాక్సిమం మీ ఏజే కదా, మీకు అంతేనా? 13 ఇయర్స్ అయినా 13 సంవత్సరాలు కదా. మీ ఏజ్ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. అమ్మాయికి స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం. స్విమ్మింగ్ చేయాలని
చాలా ఇష్టం. అయితే తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్కి వెళ్తుందనమాట. వెళ్ళినప్పుడు అక్కడ 13 సంవత్సరాల పిల్లలకి ఫుల్ టికెట్, 12 సంవత్సరాల పిల్లలకి హాఫ్ టికెట్ అనమాట. 13 సంవత్సరాల పిల్లలకి ఏంటి ఫుల్ టికెట్, 12 సంవత్సరాల పిల్లలకి హాఫ్ టికెట్. ఈ జాయిస్ ఏం చేస్తుంది, అక్కడ ఆ స్విమ్మింగ్ పూల్ ఓనర్తో అబద్ధం చెప్తుంది. ఏమని, హాఫ్ టికెట్ 10 పైసలు తక్కువ కోసం ఏం చెప్తుంది, నాకు 12 సంవత్సరాలే అని హాఫ్ టికెట్ తీసుకొని స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ డే సండే స్కూల్కి వెళ్తుంది. ఇట్లానే మీరు వీబీఎస్కి వచ్చి లెసన్స్ వింటున్నారు కదా, అలానే ఆ జాయిస్ అనే అమ్మాయి కూడా సండే స్కూల్కి వెళ్తుంది. అక్కడ సండే స్కూల్ టీచరు దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడు జాయిస్ చాలా బాధపడిపోతుంది. నేను అబద్ధం ఆడాను, స్విమ్మింగ్ పూల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పాను అని ఏం చేస్తుంది, వెంటనే మోకరించి ప్రేయర్ చేసుకొని, యేసయ్యా నన్ను క్షమించు, నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు అని చెప్పి వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్ ఓనర్కి లెటర్ రాస్తుంది. ఏమని రాస్తుంది, నన్ను క్షమించండి, నాకు 13 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాలని అబద్ధం చెప్పి హాఫ్ టికెట్ కొన్నాను, కాబట్టి నన్ను క్షమించి నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నేను ఈ లెటర్తో పాటు డబ్బులు కూడా మీకు పంపిస్తున్నాను అని చేసిందనమాట. తన పాపాన్ని ఒప్పుకుందా లేదా? ఫస్ట్ ఎవరి దగ్గర ఒప్పుకుంది జాయిస్? దేవుని దగ్గర ఒప్పుకుంది. తర్వాత ఎవరి దగ్గర ఒప్పుకుంది? స్విమ్మింగ్ పూల్ ఓనర్ దగ్గర తన పాపాన్ని ఒప్పుకుందనమాట. ఓపెన్ చేయండి. 1 కొరింథీ 21:5. 1 కొరింథీ 21:5. సారీ 1 కొరింథీ 15:3. 1 కొరింథీ 15:3. మా అందరం చదువుదామా? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. క్రీస్తు మన పాపముల నిమిత్తం ఏం చేశాడు? మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు అన్నమాట. మన కొరకు సిలువపై తన ప్రాణాన్ని ఆఖరి కొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. ఎందుకొరకు? నీ పాపముల కొరకు నా పాపముల కొరకు తన రక్తాన్ని సిలువపై ధారపోసాడు అనమాట. కాబట్టి ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. మన కొరకు తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు, కానీ మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే. ఆ త్యాగము ఇంకా ఎవ్వరూ చేయలేదు, ఏ దేవుడు కూడా చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడిగా లేచిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని ముందు మనం ఎలా ఉండాలి? అవిధేయతగా ఉండాలా? విధేయతగా ఉండాలా? విధేయతగా ఉండాలి. ఈ వీబీఎస్లో లెసన్స్ వింటున్నారు, ఒప్పుకోలు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ వీబీఎస్ 6 days వరకు క్రమంగా ఉంటున్నారు. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత అబద్ధాలు ఆడడం, దొంగతనం చేయడము, పాపాలు చేయడము, సెల్ ఫోన్లు ఎక్కువగా చూడడము, ఎవ్వరు చూడట్లేదని సెల్లులో అనవసరమైనవన్నీ చూస్తూ అట్లా ఉంటారా? ఇప్పుడు కూడా ఈ లెసన్ ద్వారా విన్నారు కదా, దొంగతనం వల్ల ఏమైంది? ఒక మనిషే చనిపోయాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఒక మనిషి ఏమయ్యాడు? చనిపోయాడు. కాబట్టి మనము దొంగతనము, అబద్ధాలు, మీరు చిన్నపిల్లలు కాబట్టి పెద్ద పెద్ద పాపాలు, మేమేం పాపాలు చేయట్లేదు
అని అనుకోమాకండి. దొంగతనము, అబద్ధము, మనం ప్రార్థన చేసుకోకపోవడమే పాపము. మనము ప్రార్థన చేసుకోకపోవడమే పాపము. మనం చేతులతో చేసిన పాపం నిమిత్తమై చేతుల్లో మేకులు కొట్టారు. తల మీద మన ఆలోచనలతో చేసిన పాపం నిమిత్తమై తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. కాళ్ళతో చేసిన పాపం నిమిత్తమై కాళ్ళల్లో మేకులు కొట్టారు. మన శరీరంతో చేసిన అపవిత్రమైన పనుల వల్ల శరీరం మీద కొరడాలతో కొట్టారు కదా, బల్లెంతో డొక్కలో పొడిచారన్నమాట. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి మనం యేసయ్య కోసం ఎలా ఉండాలి? మంచి పిల్లలుగా ఉండాలా లేదా? ఈ వీబీఎస్ వరకే కాదు, తర్వాత కూడా వీబీఎస్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పటి వరకు మీరు అల్లరి చిల్లరగా ఏదైనా తప్పులు చేస్తూ ఉన్నారనుకోండి, ఈ వీబీఎస్ నుంచి వెళ్ళిన తర్వాత మీలో మార్పు అనేది మీ తల్లిదండ్రులు, మీ ఇంటి ప్రక్కవారు చూడాలి. వీళ్ళు వీబీఎస్కి వెళ్ళకముందు ఇలా ఉన్నారు, వీబీఎస్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళల్లో చాలా మార్పు వచ్చిందే, వీళ్ళు యేసయ్య గురించి తెలుసుకున్నారు, అందుకని వీళ్ళు చాలా మారిపోయారే అని అనుకోవాలి. అదే గొప్ప సాక్ష్యం అన్నమాట మనది. ఏం సాక్ష్యం? మన జీవితమే ఒక సాక్ష్యం. మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మన నడవడిక, మన మాటలు, ఆడుకుంటానే ఉన్నారు, మన నడవడిక, మన మాటలు అవన్నీ మన సాక్ష్యం అన్నమాట. మనల్ని చూసి ఇతరులు మారాలి కదా, మనల్ని చూసి ఇతరులు మారాలి. 2 కొరింథీ ఓపెన్ చేయండి బైబిల్. 2 కొరింథీ 21:5. 2 కొరింథీ 21 కాదు, 5:21. సారీ, 5:21. అందరం చదువుదాం, చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏ పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు అనమాట. ఏ పాపము ఆయన ఎరగకుండానే మన పాపముల నిమిత్తమై ఆ సిలువపై వేలాడి, ఒక్కసారి ఆ సిలువ మీద యేసయ్య ఎలా వేలాడాడో మీరు ఒక్కసారి మనసులో అనుకుంటే అసలు ఇంకా మీరు తప్పు చేయరు. దొంగతనం కానీ, అబద్ధం కానీ, నా యేసయ్య నా కొరకు ప్రాణాలు అర్పించాడు కాబట్టి దేవుని కొరకు నేను సాక్షిగా నిలబడతానని అనుకుంటారనమాట. అర్థమైందా? ఏమర్థమైంది లెసన్ ద్వారా? మా బుక్ లెసన్ ద్వారా ఏమర్థమైంది? దొంగతనము చేయకూడదని అర్థమైంది. అర్థమైందా? దొంగతనం వల్ల ఒక వ్యక్తి ఏమయ్యాడు? బ్రతికాడా, చనిపోయాడా? చనిపోయాడు. కాబట్టి నేను ఈ లెసన్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. కంటత వాక్యం పలకండి అందరూ. బైబిల్ ఓపెన్ చేయండి. ఎఫెసీ 4:28. బైబిల్ ఓపెన్ చేయండి అందరూ. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:28. అందరు పలకండి కంటత వాక్యం. దొంగిలివాడు ఇక మీదట దొంగిలకూడదు. దొంగిలివాడు ఇక మీదట దొంగిలకూడదు. ఎఫెసీ 4:28. ఇప్పటి వరకు మీరు దొంగతనం చేసిన, అబద్ధం ఆడినా, ఈ లెసన్ ద్వారా అయినా మీ మనసులో మార్పు వచ్చిందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా మీ మనస్సాక్షితో మాట్లాడుకోండి. ఈ లెసన్ ద్వారా నేను మారానా లేదా అని మీకే అర్థమవుతుంది. సరే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. దేవుడు యెరికోపై ప్రజలకు సంపూర్ణ విజయం ఇచ్చెను. తమ కొరకై యెరికోలోని ఏ వస్తువునైనా తీసుకోకూడదని దేవుడు చెప్పెను. వెండి, బంగారు, ఇత్తడి, ఇనుమును ఏమి చేయవాలని వారికి చెప్పబడెను. ఏం చేయాలని చెప్పాడు? దేవుని ధనాగారంలో ఉంచమని చెప్పాడనమాట. ఆకాను దేవుని ఆజ్ఞకు ఎట్లా అవిధేయుడయ్యాను? గర్ల్స్ బాగా చెప్తున్నారు, వెరీ గుడ్. శపితమైన దానిని సొమ్మును తీసుకొనుట ద్వారా ఆకాను దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. నెక్స్ట్, వారు జయించవలసిన 2వ పట్టణము చిన్నదైండెను, దాని పేరు హాయి. యెహోషువ హాయికి వేగుల వారిని పంపెను. వారు యెహోషువ యొద్దకు ఏ వర్తమానము తెచ్చిరి?
యెహోషువ వేగుల వారిని హాయి పట్టణానికి పంపిస్తే వాళ్ళు ఏం చెప్తారు? హాయి పట్టణం చాలా చిన్న పట్టణము, అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు, కొంతమంది వెళ్తే చాలు అని అంటారనమాట. హాయిని పట్టుకొనుటకు ఎంతమంది వెళ్ళారు? బాయ్స్ చెప్పండి, గర్ల్స్ ఆగండి. వెరీ గుడ్, 3000 మంది. హాయి యొద్ద జరిగిన అపజయం గురించి వినినప్పుడు యెహోషువ ఎట్లు భావించాడు? యెహోవా నామమునకు అపకీర్తి వచ్చిందని యెహోషువ చాలా చింతించాడనమాట. నెక్స్ట్, ఏ గోత్రము పట్టబడెను? యూదా గోత్రము. ఏ వంశము పట్టబడెను? ఒక వంశము నుండి జబ్ది పట్టబడ్డాడని చెప్పాను. ఏ వంశము? జరహీల వంశము నుండి జబ్ది పట్టబడ్డాడు. ఎవరు పట్టబడింది? ఆ యూదా గోత్రము నుండి, యూదా వంశము నుండి ఎవరు పట్టబడ్డారు? ఎవరు? ఆకాను. జరహీల వంశం నుండి జబ్ది పట్టబడ్డాడు. యూదా గోత్రం నుండి కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు అనమాట. నెక్స్ట్, ఇప్పుడు నువ్వు ఆకాను లాగా ఉంటావా, జాయిస్ లాగా ఉంటారా? మీరు చెప్పండి. జాయిస్ లాగా ఉంటారు. ఎందుకని జాయిస్ లాగా ఉంటారు? వెరీ గుడ్. ఏం చేసింది జాయిస్? అబద్ధం చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునికి ఇష్టురాలుగా ఉందన్నమాట. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే దేవునికి మనము మరణానికి అప్పగించబడతాము. దేవుని ఆజ్ఞకు లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమైందా ఈ లెసను? ప్రేయర్ చేసుకుందాం. మోకరించండి, అందరూ మోకరించాలి. మోకరించండి. మా ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడా, జీవం కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకి ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. VBS రెండవ రోజు 4వ లెసన్ ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడారయ్యా. మరి బిడ్డలు ఈ లెసన్ ద్వారా నాయన వాళ్ళ హృదయంలో మార్పు కలిగించమని, అవును నాయన, దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడకుండా, దేవుని ఆజ్ఞకు లోబడి విధేయులుగా జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి ఈ VBSలో 6 రోజులు బిడ్డల్ని మీ రెక్కల కింద భద్రపరచండి, క్షేమాభివృద్ధి దయచేయండి, ఆయురారోగ్యాన్ని దయచేయండి, ఎండ తీవ్రతల నుండి బిడ్డలను కాపాడండి. లెసన్స్ ద్వారా బిడ్డల హృదయంలో మార్పు కలగడానికి సహాయం దయచేయండి. మేము యెహోవాను సేవించదము, అవును నాయన, ఇప్పుడు మాత్రమే కాకుండా, ఈ VBS ద్వారా మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ప్రార్థించి, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డల కంఠత వాక్యాలు బాగా నేర్చుకోవడానికి సహాయం దయచేయండి, బుక్స్ బాగా రాయడానికి సహాయం దయచేయండి నాయన. యేసయ్య మా కొరకు, మా పాపముల కొరకు మరణించాడు అని బిడ్డలు తెలుసుకొని ఇంకా బిడ్డలు ఏ పాపము చేయకుండా మీ సన్నిధానంలో పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం దయచేయమని, మమ్మల్ని అందరినీ మీరు రెక్కల కింద భద్రపరచమని, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.